గన్నవరం ఎమ్మెల్యే మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా చేశాను నేను. నా పనితీరుని మార్చుకోమన్నారు, మార్చుకున్నాను. ప్రజలతో కలవమన్నారు, కలిశాను. గడప గడపకు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అయినా కూడా సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి ఎంత మంచిగా మాట్లాడారంటే అంత మంచిగా, చిట్టిబాబు నీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను, సర్వేలో నువ్వు గెలవలేవు, సర్వేలో నీకు అనుకూలంగా రావడం లేదు నువ్వు అన్నట్టు ఎంత మంచిగా చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏదో ఒకటి నేను న్యాయం చేస్తాను, తప్పకుండా నువ్వు నా పార్టీలో ఉండాలి, నువ్వు అసంతృప్తి చెందకూడదు, నీకు నేను మేలు చేస్తాను, నేను నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎంతో మంచిగా చెప్పారు అంటూ మీడియాతో మాట్లాడుతూ. అంతేకాకుండా కొందరు అక్కడ గన్నవరంలో కొందరు కార్యకర్తలు చిట్టిబాబుకి టికెట్ ఇవ్వాలని అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు కార్యకర్తలు. కానీ వాళ్ళందరికీ నేను నచ్చ చెప్పుకుంటాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంతో మంచిగా చెప్పారు. నేను కాబట్టి సర్వేల్లో తేలింది నేను ఓడిపోతున్నానని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలో నాకు అనుకూలంగా రాలేదు, నా తీరు మార్చుకోమన్నారు, మార్చుకున్నాను, ప్రజలకి దగ్గర ఉన్నాను, మరి ఎందుకు ఎక్కడ లోపం ఉందో తెలియడం లేదంటూ తను కూడా చాలా బాధపడుతున్నాడు పాపం. మరి అక్కడ కొన్ని సమీకరణాల వల్ల కొందరు సహకరించకపోవచ్చు కాబట్టి అందుకే అక్కడ సర్వేలు అలా వచ్చి ఉండొచ్చు, బాధగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. నాకు న్యాయం చేస్తామని చెప్పారు. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ కూడా నిజంగా చిట్టిబాబు గారు మీడియాతో మాట్లాడి నిజంగా ఇలాంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇంకా వదులుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి ఎందుకంటే చాలామంది అసలు టికెట్ లేదంటే ఇమ్మీడియట్గా గంటలో మాట్లాడుకొని అధ్యక్షుని తిట్టడం, సీఎంని తిట్టడం, తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళని చూసాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఎవరు కాదు, డైరెక్ట్ నాతో సీఎంఏ మాట్లాడారు అంటూ కూడా ఈరోజు మీడియాతో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. నిజంగా గ్రేట్ చిట్టిబాబు గారు, మీకు తగిన న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళని వదులుకోడు కూడా ఏదో ఒక న్యాయం చేస్తాడు, మీరు వెయిట్ చేయండి. సర్వేలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా చెప్తున్నాడు, తను 175 మనం గెలవాలంటే నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు, నాకు ఒక కుటుంబము, మీరంతా నాకు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కానీ సర్వేలో నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నేను మార్చాల్సి వస్తుందని చెప్తూ ఉంటే చెప్పాడు. నాకు కూడా బాధ అనిపించింది, ఎందుకు ఇలా నేను అన్నీ చేస్తున్నా, ప్రజలకి దగ్గర అవ్వమంటే దగ్గర పార్టీ ఏ పని చెప్పినా ఆ పని చేశాను, అయినా కూడా నాకు ఎందుకు ప్రజలు నన్ను ఆశీర్వదించలేదు నా మీద అన్నట్టు కూడా తను చాలా బాధపడ్డాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటా, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా అంటూ చిట్టిబాబు గారు వెల్లడించారు. నిజంగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదులుకోకండి. మీకు చిట్టిబాబు గారు మీరు వెయిట్ చేయండి, మీకు తగిన న్యాయం పార్టీ మిమ్మల్ని గుర్తించింది కాబట్టి మిమ్మల్ని తగిన న్యాయం ఏదో ఒక ఎమ్మెల్సీ సీటో ఏదో ఒక పదవి ఇచ్చి మిమ్మల్ని తప్పకుండా గుర్తిస్తుంది పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళని అస్సలు వదులుకోడు. చిట్టిబాబు గారు పార్టీ ఇప్పటికైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిలబెడతారో వాళ్ళని సహకరించి వాళ్ళని గెలిపించడానికి కృషి చేయండి.